ప్రతిరోజు ఎక్కడ చూసినా ఎంతోమంది చనిపోతుంటారు. అవునా? కానీ చనిపోయే ప్రతి ఒక్కరూ సంతోషంగా చనిపోతున్నారా? వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు ఎంజాయ్ చేసి, సక్సెస్‌గా వాళ్ళు అనుకున్నది సాధించి, వాళ్ళు ఏదైతే అనుకోని ఉంటారో అనుభవించి చనిపోయారు అని అనుకుంటున్నారా? 99% ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం అబద్ధంతోనే నడుస్తుంది. అబద్ధంతో నడిచేలా ఈ సొసైటీ ప్రతి ఒక్కరిని క్రియేట్ చేసి పడేసింది. ప్రతి ఒక్కరిని క్రియేట్ చేసి పడేసింది. ఒకటి చూసుకున్నట్లయితే జనాభా సోమవారం అయితే 9 గంటలకల్లా డ్యూటీలోకి వెళ్ళిపోతారు. అవునా? కానీ ఆ డ్యూటీకి వెళ్ళిన ప్రతి ఒక్కడు వెళ్ళే ముందు 8 గంటలకి ఇంటి దగ్గర రెడీ అయ్యే ప్రతి ఒక్కడు ఆలోచించుకునే ప్రతి ఒక్క మాట ఇప్పుడు నేను చెప్పబోయే మాటే. ప్రతి ఒక్కరు నచ్చని ఉద్యోగం వెళ్తున్నామనే బాధ తప్ప ఎవరికి ఆఫీస్కి వెళ్తున్నామనే సంతోషం, యాంగ్జైటీ, ఎంజాయ్మెంట్ ఎవరిలోనూ కనిపించదు. ఇలా డ్యూటీలకు వెళ్ళడం, నచ్చని డ్యూటీలకు వెళ్ళడం, నచ్చని ఆఫీస్కి వర్క్ వెళ్ళడం అనేది అనుకొని ప్లాన్ చేసింది అయితే కాదు, అనుకోకుండా జరిగినవే. ఫర్ ఎగ్జాంపుల్, మన లైఫ్ అప్పుడు 100, 120 సంవత్సరాలు ఉండిందిలే, అది పోయిందిలే. ఇప్పుడు చూసుకుంటే యావరేజ్గా 8 ఇయర్స్ తీసుకుందాం. అందులో మనం నాకు తెలిసినంత వరకు 18 ఇయర్స్కి వర్క్ స్టార్ట్ చేసేస్తున్నాం. అవునా? యావరేజ్గా 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసేస్తున్నాం వర్క్ పని చేయడం. అంటే ఏదో ఒక జాబ్ చేయడమో, ఏదో సమ్ రీజన్. అవి రీజన్స్ ఉండొచ్చు. ఒకటి ఇంట్లో బాధ్యతలు అయి ఉండొచ్చు, ఇంటి బాడుగలని, ఈఎంఐలని, అక్క పెళ్ళో, అన్న పెళ్ళో, చెల్లి పెళ్ళో, లేదా తొత్తరబడి నువ్వే పెళ్లి చేసుకోవడమో, ఇలాంటివన్నీ ఉంటాయి. ఏదో ఒక రీజన్ వల్ల ఏదో ఒక జాబ్లోకి అయితే వెళ్ళిపోతావు. సో వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తావు? 60 నుంచి 65 సంవత్సరాల వరకు పని 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 పని. డ్యూటీకి పోయామా, వచ్చామా, వచ్చిన డబ్బులు ఈఎంఐ కట్టామా, బాడుగులు కట్టామా, పిల్లకాయలు చూసుకున్నావా. ఈడ్చితంతే నీకు వచ్చే జీతం నీకు పుట్టిన పిల్లగాడికి డైపర్లు కొనడానికి సరిపడినంత జీతము నువ్వు 65 ఏళ్ళు సంపాదిస్తావు. అంతే. దానికి మించి నువ్వు పీకేది ఏం లేదు, దానికి మించి సంపాదించేది ఏం లేదు. సంతోషంగా అయితే ఒకరోజు కూడా ఉండవు. దీని నుంచి నీకేం అర్థమైంది? ఒకటి అర్థమైంటుంది. 18 ఏళ్ళకు మొదలుపెట్టి 60 నుంచి 65 ఏళ్ళ వరకు మనం చేస్తున్నది ఏంట్రా అంటే ఒక్కటే పని. పనికి పోయి వచ్చాం, స్నానం చేసుకున్నాం, తిన్నాం, పడుకున్నాం, తెల్లారింది. పనికి పోయాం, తిన్నాం, వచ్చాం, పడుకున్నాం. ఇదే, ఇంకేం ఉండదు. అంతా ఇంతే కథ. ఆ టైంలో నువ్వు సంతోషంగా ఉన్నావంటే ఒక్క క్షణం కూడా ఉండదు, ఒక్క సెకండ్ ఉండదు. పనిలో పోతే సంతోషంగా ఉంటావు అనుకుంటున్నావా? అక్కడ నీకు 190 మంది మొగుళ్ళు. అది చేయలేదు, ఇది చేయలేదు, అట్ట చేసినావు, ఇట చేసినావు, నీకు ఇది ఉంది, నీకు ఏంది, ఇన్ని ఉంటాయి. ఇప్పుడు నీకు ఒక కథ చెప్తా విను. నీకు క్లారిటీగా నీకు ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. నేను ఒక దగ్గర చదివాను. రాజ్ అనేది ఒక అతను చిన్న ఏజ్లో, అంటే ఒక మీడియం ఏజ్లో, రే మావా, నాకు గాన ఈ స్కూల్ డేస్ అయిపోతే నేను చాలా హ్యాపీగా ఉంటానురా అని అన్నాడు. సరే, కొన్నాళ్ళు అయ్యాక స్కూల్ డేస్ అయిపోయాయి. ఏమో హ్యాపీరా స్కూల్ డేస్ అయిపోయాయి అని అడిగితే ఎవడు ఏమన్నాడు? మావా, హ్యాపీగా లేదు మావా, ఏదో తెలియని వెల్త్గా ఉంది. అట్ట కాదు మావా, మంచిగా ఒక జాబ్ అయితే కొట్టేస్తాను, జాబ్ కొట్టాక హ్యాపీగా ఉంటాను, మళ్ళీ ఇంకేముంది మావా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మొత్తం సెటిల్ అయిపోతాను లైఫ్ అని అన్నాడు. సరే, ఎలాగో అలాగా ఒక 1 or 2 ఇయర్స్ వెయిట్ చేశాడు, మంచిగా చదువుకున్నాడు, జాబ్ అయితే కొట్టాడు. ఏమావా ఇప్పుడు హ్యాపీగా ఉన్నావారా అని అడిగితే, మావా హ్యాపీగా లేదు మావా, ఏదో తెలియని వెళ్తే, ఏదో చెప్పలేను, ఏదో అర్థం కావట్లేదు మావా, హ్యాపీ అయితే లేదు మావా, ఎందుకు జాబ్ చేస్తున్నాను కూడా అర్థం కావట్లేదు మావా అని అన్నాడు. సరే ఏం చేస్తావురా, ఎలా అంటే, అలా కాదు మావా, పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయినానంటే ఒక 2 పిల్లకాయలు వచ్చేస్తే చాలు మావా, జాబ్ చేసుకుంటాను, పిల్లం ఉంటుంది, స్థిరపడిపోయి ఉంటాను, పిల్లలు ఇవైతే సరిపోతుంది మావా. సరే ఓకే రా అన్న. సరే ఏం చేశాడు? మ్యారేజ్ చేసుకున్నాడు. వాడు అనుకున్నట్టే సెటిల్ అయ్యాడు, మ్యారేజ్ చేసుకున్నాడు, మంచి వైఫ్ వచ్చింది, రత్నాలు లాంటి 2 పిల్లలు పుట్టారు, హ్యాపీగానే ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి అడిగితే, ఏమోవా నువ్వు అనుకున్నట్టు వెల్ సెటిల్డ్, మంచి వైఫ్, 2 పిల్లలు, నీకు సరిపడా శాలరీ వచ్చే మంచి జాబ్ ఏరా అంట. మావా హ్యాపీగా లేను మావా, అస్సలు అర్థం కావట్లేదురా, ఏదో గందరగోళంగా ఉందిరా. మరీ ఏంట్రా, ముందు నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది కదా, మళ్ళీ ఏంటంటే ఏమో తెలియదు మావా. సరే ఇంకేమనుకుంటున్నారంటే, ఏం లేదు మావా, నా పిల్లలు కొంచెం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళని ఒక దారిలో పెట్టి వాళ్ళ లైఫ్ సెటిల్ చేసేస్తే చాలు మావా, హ్యాపీగా ఉంటాను అని అన్నాడు. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆగాడు. వాళ్ళిద్దరిని ఎలాగోలాగా మంచిగా చదివించి జాబ్లోకి సెటిల్ చేసి ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశాడు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, స్థిరపడ్డారు, వాళ్ళతో ప్రాబ్లం లే, అంతా ఓకే. ఇప్పుడు అడిగితే, ఏమోవా అంతా ఓకేనా, హ్యాపీనా అంటే, యాడ హ్యాపీ పోరా, ఏముంది హ్యాపీ అని అన్నాడు. ఏంట్రా నువ్వు అనుకున్నట్టు చేస్తున్నావు కదా, ఏమైంది మళ్ళీ అంటే, ఏమో మామ తెలియని హ్యాపీనెస్, అసలు హ్యాపీనెస్సే దొరకటం లేదు, ఏదో తెలియని వెళ్తే
అని అన్నాడు. సరే కొన్నాళ్ళు ఆగితే సరేలే ఇంకేముంది ఇప్పటికి 65 దాటేస్తుంది, ఇంక ఈడేం చేస్తాలే అని మేము సైలెంట్గా ఉంటే ఒక 1 or 2 years తర్వాత చూస్తే వాడు చర్చ్కి వెళ్తున్నాడు. ఏం మావా చర్చ్కి వెళ్తున్నావు ఏంట్రా ఈ ఏజ్లో టెంపుల్స్కి ఎక్కువ తిరుగుతున్నావు ఏమని అంటే, ఏం లేదు మావా నేను చనిపోయాకైనా సంతోషంగా ఉంటానేమో అన్నాడు. ఒక్కసారిగా కళ్ళంబంట నీళ్ళు వచ్చాయి. అంటే పని పని అంటూ ఇంకొకరికి పని చేసి పెట్టాడు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పిల్లల్ని ఇల్లు సంసారం అనే పెద్ద బావిలో బాధ్యతలనే బరువు వేసుకొని దిగేశాడు. తన గురించి ఆలోచించుకునే క్షణం పోయింది. తన సంతోషంగా ఉండే క్షణం పోయింది. ఎంతసేపు పిల్లలు ఉద్యోగం ఈఎంఐలు బాడుగులు ఇటువైపే ఇంకేం లేదు, అయిపోయింది. ఇదే కథ, ఇది అయిపోయింది. ఈ కథ విన్నాక ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ బల్బులు వెలిగేసి ఉంటాయి, ఇదేరా మన జీవితం అని. అవునా? దీని నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఈ రాజు అని ఒకడే కాదు, రామైనా అంతే, నాసరయ్యనా అంతే, అశోక్ అయినా అంతే, సంతోష్ అయినా అంతే. ఇదే కథ, ఇదే గాడిలో ఉన్నారు అందరూ ఆల్మోస్ట్. పని వర్క్ అనే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటి ఎక్కేశారు. వాడు సంతోషంగా ఆడుకున్న క్షణం లేదు. ఆ ట్రైన్లో కూడా ఆడుకోవటం లేదు. వాళ్ళు పని చేసుకుంటూ ఆ బాధ్యతలు ఇవి అని పరిగెడుతూనే ఉన్నారు. ఆల్రెడీ ట్రైన్ పరిగెడుతుందని మర్చిపోయాడు, ఈడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇలా మనలో చాలామంది రాజు లాంటి వాళ్ళే. ఇప్పటికీ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. అది అందరు తప్పు అయితే కాదు, ఏదో బాధ్యతలు చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ప్రాబ్లమ్స్, ఇలా ఉంటే బాగుంటుందేమో, ఇలా ఉంటే సంతోషం వస్తుందేమో, అలా ఉంటే సంతోషం వస్తుందేమో, సంతోషం వెతుక్కుంటూ వెళ్ళడంలో బాధ్యతలు అనే బస్తా వీపు మీద పడిపోయింది. దాన్ని దించేలోపు ఇంకొక బాధ్యత, దాన్ని దించేలోపు ఇంకొక బాధ్యత. ఇంకా సంతోషం ఎక్కడ? బరువు తప్ప. ఇక్కడ ప్రతి ఒక్కరు అంతే. ఉద్యోగం చేయడానికి రెడీగా ఉన్న గొర్రెలు లాంటి వాళ్ళే. నేను రెడీగా ఉంటా, నేను వస్తా, నాకు 18 పెట్టేసింది, నేను జాబ్కి వస్తా, నేను చేస్తా, మా ఇంట్లో కష్టంగా ఉంది. ఈడు పోయేది వాళ్ళ ఇంట్లో వాళ్ళ కష్టం గురించి కాదు. ఆడెవరో పిల్లకి ప్రామిస్ చేస్తుంటాడు, నీకేమే మంచిగా జాబ్ చేస్తానుండు, సెటిల్ అయిపోదాం లైఫ్ అది ఇది అని. 4 ఏళ్ళు తిరిగితే తెలుస్తుంది. 2 పిల్లకాయలు, వాళ్ళ డైపర్లకు సాలన్న జీతం, ఇంటి బాడిగా, బరువుల బాధ్యత. ఆడికి అయిపోయింది, ఇది కథం. ఇక్కడ ప్రతి ఒక్కరూ కంటిన్యూస్గా చెప్పే మాట ఒకటే, కొన్ని రోజుల తర్వాత సంతోషంగా ఉంటాను, ఇది జరిగితే నేను సంతోషంగా ఉంటాను అనే రకాలుగంటూ దానికోసం ఉండిపోతారు. ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయనిది ఏంటంటే, ప్రస్తుత క్షణం సంతోషంగా ఉన్నామా లేదా అనేది పక్కన పెట్టేస్తాడు. రేపు డ్యూటీలో అయినా ఏమి నన్ను అడగకుంటుంటే బాగుండు, తప్పించుకుంటాను సంతోషం. రేపటి జరగబోయే పని ఈరోజు నువ్వే నీట్గా చేసి పెడితే వాడు అడిగితే ఏం అడగకపోతే ఏంటి, చేయొచ్చుగా. గ్యాస్ ట్రబుల్ షుగర్లు అవి రాకుంటుంటే బాగుండు నేను ఓల్డ్ ఏజ్లో అని అనుకుంటాడు. ఇప్పుడు ఎక్సర్సైజ్లు వాకింగ్లు, మంచి ఫుడ్ తిను, డైట్ మంచి ప్లాన్ చేసుకో, ఇవన్నీ చేసుకుంటే ఏమి, ఈ క్షణం వదిలేస్తాడు. అక్కడికి వచ్చాక అబ్బా అలా చేసుంటే పోయిండ్రా, అలా ఆడుంటే పోయిండ్రా, ఇంద్ర ఈ బాధలు అని అనుకుంటాడు. ఇంకనైనా మేలుకోండి, జీవితంతో ఆడుకోవద్దు. జీవితం అంటే వీడియో గేము, జూదము, పబ్జి, ఫ్రీ ఫైర్ లాంటిది అయిపోయినది అందరికీ, ప్రతి ఒక్కరికి. అక్కడ నువ్వు ఏదైనా ప్రాబ్లం వచ్చి గేమ్ అయిపోయింది అనుకో, రీట్రై అనే బటన్ వస్తుంది. నీ లైఫ్లో రీట్రై, మళ్ళీ నొక్కు, కింద నొక్కు, పై నొక్కు, ఇలాంటి బండస్ ఉండవు. ఒక్కసారి పోతే రీస్టార్ట్ చేయడాలు, రీబూట్లు చేయడాలు, రీట్రై అనే బటన్స్ నొక్కడాలు, ఇవేం ఉండవు. ఇంకా నీ ఒపీనియన్, పోయిన టైం మళ్ళీ పొందడానికి ఆప్షన్స్ నేను సెలెక్ట్ చేసుకుంటా అనేటివి అలాంటివి ఏమి ఉండవు. ఆడికి అయిపోతుంది కథం. ఈ సొసైటీ మొత్తం పెద్ద అబద్ధంతో నడుస్తుందని అనుకున్నాను కదా, అది నిజమే. ఇంకా ఉద్యోగం చేయట్లేదు నువ్వా? మీ ఓడికి ఇంకా ఉద్యోగం ఏం రావట్లేదా? సగం జనాభా నిన్ను సెడగొట్టేది ఇల్లే, ఎక్కన పక్కన అమ్మలక్కలే. ఇంట్లో వాళ్ళు జడగొడతారా, ఏమైనా ఇంకా ఉద్యోగం రాలేదా అని. వాళ్ళు నీకు ఉద్యోగం లేదు, నీకు ఈ పిల్లని ఉడిస్తారు, పో అటా పాటు కూడా గంట కొట్టుకోవాల్సిందే అనేస్తారు. ఆ లెక్కన కూడా ఏదో ఒక జాబ్లో ఇరుక్కుపోతావు, దాంట్లో నుంచి బయట రాలేవు. బయట వస్తే ఏమి, ఆ ఎక్స్పీరియన్స్ పోతుందేమో అని భయం, ఎక్స్పీరియన్స్ పోతే శాలరీ తగ్గిపోతుందేమో అన్న భయం. ఇదే ప్రతి ఒక్కరు జరుగుతుంది. ఇక్కడ వర్క్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనేది నీ ఒపీనియన్. దేనికి ఇవ్వాలి, దేనికి ఇస్తే నేను సంతోషంగా ఉంటాను అనేది డెసిషన్ నువ్వే తీసుకో. ఇంకా క్లియర్గా చెప్తున్నాను కాబట్టి అర్థం చేసుకో. రీసెంట్గా సెర్చ్ చేసినప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక సర్వే చేశారు, సంతోషంగా ఉంటే ప్రయోజనాలు ఏంటి అనేసి. కానీ వాళ్ళకి తేలింది ఏంటంటే 75% పీపుల్స్ అందరూ జాబ్ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ ఎంతో తెలివైన వాళ్ళు, ఎంతో టాలెంటెడ్ పర్సన్స్ అన్నీ ఉన్నారు. కానీ ఒక 25% మాత్రమే సంతోషంగా ఉన్నారు. 75% పీపుల్స్, 175 మంది తెలివైన వాళ్ళు, టాలెంట్, నేను ఎరగదీస్తా కుమ్మేస్తా అనే వాళ్ళే 25% మాత్రమే వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ
సోసోగా గడిపేస్తున్నారు అలా. అలా సంతోషంగా ఉండడం వల్ల నీకు వచ్చే అడుగుంటే సంతోషంగా అని చెప్తున్నావు కదా అనుకోవచ్చు మీరు. కానీ అలా సంతోషంగా ఉండడం వల్ల నీ ఏమవుతుందో తెలుసా? నీలో ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇవన్నీ పెరగడం వల్ల నువ్వేం చేస్తావు? ఆటోమేటిక్గా నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ మనీ సంపాదిస్తావు. అసలు నీకు లెక్కలేదు అప్పుడు, ఆటోమేటిక్గా వస్తుంది, అన్నీ వస్తాయి. వీడు ఏదైతే చెప్తున్నాడు అని మాత్రం తేలికైతే తీసుకోవద్దు. ఎందుకంటే ఇది నీ డ్యూటీ. నీ సంతోషం కోసం నువ్వే పని చేయాలి. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా, పడుకున్నావా, సంతోషంగా ఉన్నావా అని అడిగే ప్రపంచం ఎక్కడ లేదు. అంతా బోర్డ్ ట్రైన్ ఎక్కేసింది. ఇక్కడ నువ్వు ఒకటే అనుకోవాలా. స్టీవ్ జాబ్స్ ఒక మాట చెప్పాడు, నీకు ఎప్పుడైతే ఇష్టమైన పని చేయడం మొదలు పెడతావో ఆ తర్వాత నువ్వు పని చేయని అవసరం లేదు, నువ్వు పని చేస్తున్నావు అన్న ఫీలింగ్ కూడా రాదనమాట అని చెప్తాడు ఆ మాట మనిషి. ఇక్కడ చాలా మంది ప్రార్థనలు, పూజలు, యాగాలు చేసేస్తుంటారు. మంచిగా ఆ పిల్ల రావాలా లైఫ్లోకి, మంచిగా జాబ్ రావాలా, అది ఇది అని. ఇక్కడ బ్రూస్లీ ఒక మాట చెప్పేవాడు ఎప్పుడు, సులభమైన జీవితం కోసం ప్రార్థించవద్దు, కష్టమైన వాటిని భరించడానికి నీకు శక్తిని ప్రసాదించమని కోరుకో అని అంటాడు. నిజమేగా, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఏమో చేస్తావు. అవన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చూడు, నాకు ఇది ప్రాబ్లం ఉంది, ఈరోజు ఈ ప్రాబ్లం వస్తుంది, అవన్నీ లిస్ట్ రాసి ఉండేలేసి వస్తాయి, నువ్వేమైనా కలెక్ట్ చేసుకొని నీకు ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు అనుకుంటున్నావా? అబ్బా, అవన్నీ ఉత్త కథలు. సమ్ పవర్ అయితే ఉందని నేను నమ్ముతా. ఈ వరల్డ్ మొత్తాన్ని నడిపించడానికి సమ్ పవర్ అయితే ఉంది. కానీ నువ్వు చెప్పే ఈ సొల్లు కబుర్లు ఇంటూ కూర్చుంటాడని మాత్రం పెట్టి నమ్మను. ఆయన పాటికి ఆయన ఉన్ని నీ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసుకో. ఆ ప్రాబ్లమ్స్కి సమ్ ఎనర్జీ నాకు కావాలి, సాల్వ్ చేసుకోవడానికి తెలివిని, శక్తిని ప్రసాదించు తండ్రి, నేను సాల్వ్ చేసుకుంటా, ఇది కోరుకో అని అంటాడు బ్రూస్లీ. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఒకటే, నీ లైఫ్ని నువ్వు ప్రేమిస్తే టైంని వేస్ట్ చేయవు. టైం వేస్ట్ చేసావంటే నీ లైఫ్ వేస్ట్ చేసుకున్నట్టే. త్వరగా అటకెక్కేయడమే. 80 ఏళ్ళకి మనం మాట్లాడుకున్నాం కదా ముందే, అప్పుడే ఎక్కేయడమే. లాస్ట్గా ఒక మాట, ఈ ప్రపంచంలో వచ్చిందల్లా ఒక్కటే ఏంటంటే, మనకి ఇంకా సమయం ఉందిలే, రేపు చేసుకుందాం